హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, అదేవిధంగా సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్, అదేవిధంగా టీఎస్పీఎస్సి తెలంగాణ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ సైన్స్ అంటే బయాలజికల్ సైన్స్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియోస్ క్విజ్ల రూపంలో తెలుసుకుంటున్నాం. మనం ఇంతవరకు క్విజ్ నెంబర్ 1 నుంచి క్విజ్ నెంబర్ 10 దాకా బయాలజికల్ సైన్స్కి సంబంధించిన జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాలు తెలుసుకున్నాం. ఇవాళ క్విజ్ నెంబర్ 11 ద్వారా మరిన్ని బయాలజికల్ సైన్స్కి సంబంధించిన ప్రశ్నలు, వాటి సమాధానాల గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సబ్జెక్టు కంటెంట్ పేరుతో ప్లేలిస్టులు ఉన్నాయండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి బయాలజికల్ సైన్స్ సబ్జెక్టు సంబంధించిన కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు, అదేవిధంగా సోషల్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కంటెంట్ వీడియోలు, అదేవిధంగా ఫిజికల్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్ కంటెంట్ వీడియోలు, అదేవిధంగా మెథడాలజీస్కి సంబంధించినటువంటి సోషల్ కావచ్చు, సైన్స్, మ్యాథ్స్ మెథడాలజీ సంబంధించిన బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి వీడియోస్, అదేవిధంగా ట్రై మెథడ్స్ అనేటువంటి స్పెషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశం ఇచ్చిన అవుతారు, కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే, టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, అదేవిధంగా సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి ఇలా అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి క్విజ్ నెంబర్ 1 నుంచి క్విజ్ నెంబర్ 10 దాకా ఇంతవరకు తెలుసుకున్నాం. ఇవాళ క్విజ్ నెంబర్ 11 ద్వారా మరిన్ని బయాలజికల్ సైన్స్కి సంబంధించిన ప్రశ్నలు, వాటి సమాధానాల గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న గమనిస్తున్నాం. వాయునాళాలు గల జీవి కింది వాటిలో వాయునాళాలు గల జీవి? ఆప్షన్ ఏ మెగాస్కోలెక్స్, ఆప్షన్ బి అస్థిచేప, ఆప్షన్ సి సాలమాండర్, ఆప్షన్ డి సీతాకోకచిలుక. వాయునాళాలు గల జీవి. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. వాయునాళాలు గల జీవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సీతాకోకచిలుక. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. బొద్దింకలో వాయునాళ వ్యవస్థ వీటి ద్వారా బయటకు తెరుచుకుంటుంది? ఆప్షన్ ఏ పాయువు, ఆప్షన్ బి నోరు, ఆప్షన్ సి పృష్ఠరంధ్రాలు, ఆప్షన్ డి శ్వాసరంధ్రాలు. బొద్దింకలో వాయునాళ వ్యవస్థ వీటి ద్వారా బయటకు తెరుచుకుంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శ్వాసరంధ్రాలు. మూడవ ప్రశ్న గమనిస్తున్నాం. చేపల శ్వాస వ్యవస్థలో భాగం కానిది? ఆప్షన్ ఏ అంతర జలశ్వాస రంధ్రాలు, ఆప్షన్ బి మొప్ప కోష్టాలు, ఆప్షన్ సి బాహ్య జలశ్వాస రంధ్రాలు, ఆప్షన్ డి ఆస్య కుహరం. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చేపల శ్వాస వ్యవస్థలో భాగం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆస్య కుహరం. నాలుగవ ప్రశ్న గమనిస్తున్నాం. బాహ్య జలశ్వాస రంధ్రాలు శరీరం బయట కనిపించే జంతువు లేదా జీవి? బాహ్య జలశ్వాస రంధ్రాలు శరీరం బయట కనిపించే జీవి. ఆప్షన్ ఏ ఇలాస్మోబ్రాంక్ చేప, ఆప్షన్ బి టీలియాస్ట్ చేప, ఆప్షన్ సి అస్థి చేప, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇలాస్మోబ్రాంక్ చేప. బాహ్య జలశ్వాస రంధ్రాలు శరీరం బయట కనిపిస్తాయి. ఇక ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం. ఉపరికుల కల జీవి ఏది? ఆప్షన్ ఏ అస్థి చేపలు, ఆప్షన్ బి కప్ప, ఆప్షన్ సి బొద్దింక, ఆప్షన్ డి మృదులాస్థి చేపలు. ఉపరికుల కల జీవి ఏది?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అస్థి చేపలు. టీలియాస్ అంటే అస్థి చేపలో బాహ్య జల శ్వాసరంధ్రాలు ఉపరికుల చేత కప్పబడి ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇక 6వ ప్రశ్న గమనిస్తున్నాం. సకశేరుకాల ఊపిరితిత్తుల గదుల్లాంటి నిర్మాణాలను ఏమంటారు? సకశేరుకాలలో ఊపిరితిత్తుల గదుల్లాంటి నిర్మాణాలను ఏమంటారు? ఆప్షన్ ఏ శ్వాసనాళాలు, ఆప్షన్ బి శ్వాసనాళికలు, ఆప్షన్ సి వాయుగోణులు, ఆప్షన్ డి నాళికా రంధ్రాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాయుగోణులు. 7వ ప్రశ్న గమనిస్తున్నాం. ఊపిరితిత్తుల నిర్మాణ క్రియాత్మక పరిమాణాలు. ఆప్షన్ ఏ నెఫ్రాన్స్, ఆప్షన్ బి వాయుగోణులు, ఆప్షన్ సి శ్వాసనాళికలు, ఆప్షన్ డి శ్వాసనాళాలు. ఊపిరితిత్తుల నిర్మాణ క్రియాత్మక పరిమాణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వాయుగోణులు. 8వ ప్రశ్న గమనిస్తున్నాం. వాయువుల మార్పిడి ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్ ఏ వాయుకోశాలు, ఆప్షన్ బి ఊపిరితిత్తులు, ఆప్షన్ సి శ్వాసనాళాలు, ఆప్షన్ డి శ్వాసనాళికలు. వాయువుల మార్పిడి ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వాయుకోశాలలో జరుగుతుంది. 9వ ప్రశ్న గమనిస్తున్నాం. నాళిక ఆస్య కుహరంలోకి తెరుచుకునే జంతువుకు ఉదాహరణ తెలపండి. నాళిక ఆస్య కుహరంలోకి తెరుచుకునే జంతువుకు ఉదాహరణ. ఆప్షన్ ఏ చేప, ఆప్షన్ బి కప్ప, ఆప్షన్ సి ఆవు, ఆప్షన్ డి మానవుడు. నాళిక ఆస్య కుహరంలోకి తెరుచుకునే జంతువుకు ఉదాహరణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కప్ప. 10వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. మానవుని శ్వాస వ్యవస్థలో క్రమం. ఆప్షన్ ఏ నాసిక కుహరాలు, అంతరనాసిక కుహరాలు, స్వరపేటిక, గ్రసని. ఆప్షన్ బి గ్రసని, స్వరపేటిక, శ్వాసనాళాలు, శ్వాసనాళాలు. ఆప్షన్ సి గ్రసని, స్వరపేటిక, వాయునాళాలు, శ్వాసనాళాలు. ఆప్షన్ డి స్వరపేటిక, గ్రసని, వాయునాళాలు, శ్వాసనాళాలు. మానవుని శ్వాస వ్యవస్థలో క్రమాన్ని తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గ్రసని, స్వరపేటిక, వాయునాళాలు, శ్వాసనాళాలు. 11వ ప్రశ్న గమనిస్తున్నాం. ఆస్య కుహరాన్ని, నాళికా కుహరాన్ని వేరు చేస్తూ ఉన్న అస్థి ఫలకాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ విభాజకం, ఆప్షన్ బి అంగిలి, ఆప్షన్ సి ఉదర వితానం, ఆప్షన్ డి కంఠబిలం. ఆస్య కుహరాన్ని, నాళికా కుహరాన్ని వేరు చేస్తూ ఉన్న అస్థి ఫలకాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అంగిలి. 12వ ప్రశ్న చూస్తున్నాం. శ్వాస వ్యవస్థలో కండరయుతమైన గది ఏది? ఆప్షన్ ఏ నాసికా కుహరం, ఆప్షన్ బి స్వరపేటిక, ఆప్షన్ సి గ్రసని, ఆప్షన్ డి ఊపిరితిత్తులు. శ్వాస వ్యవస్థలో కండరయుతమైన గది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గ్రసని. 13వ ప్రశ్న గమనిస్తున్నాం. ఆహార శ్వాస మార్గాలకు కూడలి లాంటిది. ఆప్షన్ ఏ గ్రసని, ఆప్షన్ బి స్వరపేటిక, ఆప్షన్ సి ఆస్య కుహరం, ఆప్షన్ డి వాయునాళం. ఆహార శ్వాస మార్గాలకు కూడలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గ్రసని. 14వ ప్రశ్న గమనిస్తున్నాం. గ్రసని స్వరపేటికలోనికి దేని ద్వారా తెరుచుకుంటుంది? ఆప్షన్ ఏ ఉపజిహ్విక, ఆప్షన్ బి అంగిలి, ఆప్షన్ సి అంతరనాసికా కుహర రంధ్రాలు, ఆప్షన్ డి కంఠబిలం. గ్రసని స్వరపేటికలోనికి దేని ద్వారా తెరుచుకుంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కంఠబిలం. 15వ ప్రశ్న గమనిస్తున్నాం. కంఠబిలం మీద మూతలా పనిచేసే నిర్మాణాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ నాలుక, ఆప్షన్ బి మొప్ప పటలిక, ఆప్షన్ సి కొండనాలుక, ఆప్షన్ డి ఉపరికుల. కంఠబిలం మీద మూతలా పనిచేసే నిర్మాణం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కొండనాలుక. 16వ ప్రశ్న గమనిస్తున్నాం. స్వరపేటిక అంటే? ఆప్షన్ ఏ వాయునాళం కింది భాగం, ఆప్షన్ బి గ్రసని మధ్య భాగం, ఆప్షన్ సి వాయునాళం మొదటి భాగం, ఆప్షన్ డి గ్రసని పై భాగం. స్వరపేటిక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాయునాళం మొదటి భాగం. 17వ ప్రశ్న గమనిస్తున్నాం. ఆహారం స్వరపేటికలోనికి పోకుండా అడ్డుకునేది. ఆప్షన్ ఏ కొండనాలుక, ఆప్షన్ బి అంగిలి, ఆప్షన్ సి కంఠబిలం, ఆప్షన్ డి మూత. ఆహారం స్వరపేటికలోనికి పోకుండా అడ్డుకునేది ఏది?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కొండనాలుక. కొండనాలుకకు మరొక పేరు ఉపజిహ్విక అంటారు, గుర్తుపెట్టుకోవాలి. 18వ ప్రశ్న చూస్తున్నాం. శబ్దపేటిక అని దేనికి పేరు? ఆప్షన్ ఏ వాయునాళం, ఆప్షన్ బి స్వరపేటిక, ఆప్షన్ సి గ్రసని, ఆప్షన్ డి ఊపిరితిత్తి. శబ్దపేటిక అని దేనికి పేరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్వరపేటిక అంటారు. స్వరపేటికలో స్వరతంత్రులు ఉంటాయి. నిశ్వాసంలో ఇవి ప్రకంపించి శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. 19వ ప్రశ్న గమనిస్తున్నాం. గాలిగొట్టం అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ శ్వాసనాళం, ఆప్షన్ బి శ్వాసనాళికలు, ఆప్షన్ సి స్వరపేటిక, ఆప్షన్ డి వాయునాళము. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. గాలిగొట్టం అని దేనిని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వాయునాళము. 20వ ప్రశ్న చూస్తున్నాం. మానవునిలో వాయునాళానికి ఆధారాన్ని ఇచ్చేటువంటి మృదులాస్థి ఉంగరాల ఆకారం. ఆప్షన్ ఏ జే ఆకారం, ఆప్షన్ బి డి ఆకారం, ఆప్షన్ సి ఓ ఆకారం, ఆప్షన్ డి సి ఆకారం. మానవునిలో వాయునాళానికి ఆధారాన్ని ఇచ్చే మృదులాస్థి ఉంగరాల ఆకారం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సి ఆకారం. 21వ ప్రశ్న చూస్తున్నాం. ఊపిరితిత్తులను ఆవరించి ఉన్న త్వచాలు. ఆప్షన్ ఏ మెనింజస్, ఆప్షన్ బి ఫ్లోరా, ఆప్షన్ సి అవవాసిని, ఆప్షన్ డి ఏది కాదు. ఊపిరితిత్తులను ఆవరించి ఉన్న త్వచాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫ్లోరా. 22వ ప్రశ్న చూస్తున్నాం. వానపాములో హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ ఏ రక్తం, ఆప్షన్ బి నీరు, ఆప్షన్ సి ప్లాస్మా, ఆప్షన్ డి పైవన్నీ. వానపాములో హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్లాస్మాలో. 23వ ప్రశ్న చూస్తున్నాం. పురుషుల్లో శ్వాస వ్యవస్థ కదలికల్లో ప్రముఖ పాత్ర వహించేది. ఆప్షన్ ఏ పక్కటెముకలు, ఆప్షన్ బి మృదులాస్థి ఉంగరాలు, ఆప్షన్ సి అంగిలి, ఆప్షన్ డి ఉదర వితానం. పురుషుల్లో శ్వాస వ్యవస్థ కదలికల్లో ప్రముఖ పాత్ర వహించేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఉదర వితానం. 24వ ప్రశ్న చూస్తున్నాం. స్త్రీలలో శ్వాస వ్యవస్థ కదలికల్లో ప్రముఖ పాత్ర వహించేది. ఆప్షన్ ఏ పక్కటెముకలు, ఆప్షన్ బి స్వరపేటిక, ఆప్షన్ సి ఉదర వితానం, ఆప్షన్ డి అంగిలి. స్త్రీలలో శ్వాస వ్యవస్థ కదలికల్లో ప్రముఖ పాత్ర వహించేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పక్కటెముకలు. 25వ ప్రశ్న చూస్తున్నాం. అప్పుడే జన్మించినటువంటి శిశువులలో శ్వాసక్రియ రేటు. ఆప్షన్ ఏ 18 సార్లు, ఆప్షన్ బి 32 సార్లు, ఆప్షన్ సి 26 సార్లు, ఆప్షన్ డి 16 సార్లు. అప్పుడే జన్మించిన పిల్లలలో శ్వాసక్రియ రేటు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 32 సార్లు. 26వ ప్రశ్న చూస్తున్నాం. మొప్పలు దీనిలో పాత్ర వహిస్తాయి. ఆప్షన్ ఏ భూమి వద్ద శ్వాసక్రియ, ఆప్షన్ బి నీటిలో శ్వాసక్రియ, ఆప్షన్ సి పుప్పుస శ్వాసక్రియ, ఆప్షన్ డి అన్ని రకాల శ్వాసక్రియ. మొప్పలు దీనిలో పాత్ర వహిస్తాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నీటిలో శ్వాసక్రియ. 27వ ప్రశ్న చూస్తున్నాం. రక్తంలోని హిమోగ్లోబిన్ను చేరవేసేది. ఆప్షన్ ఏ ఆక్సిజన్ ఒకటే, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్ ఒకటే, ఆప్షన్ సి నత్రజని ఒకటే, ఆప్షన్ డి ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్. రక్తంలోని హిమోగ్లోబిన్ను చేరవేసేది ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్లో ఆప్షన్ డి. 28వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో సరికానిది. ఆప్షన్ ఏ కిరణజన్య సంయోగక్రియ ఎనబాలిక్ లేదా నిర్మాణాత్మక చర్య, ఆప్షన్ బి శ్వాసక్రియ కెటబాలిక్ లేదా విచ్ఛిన్న చర్య, ఆప్షన్ సి కిరణజన్య సంయోగక్రియ జీవ పదార్థంలో జరుగుతుంది, ఆప్షన్ డి శ్వాసక్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది. కింది వానిలో సరికానిది. ఆప్షన్ సి కిరణజన్య సంయోగక్రియ జీవ పదార్థంలో జరుగుతుంది అనేది సరికానిది. 29వ ప్రశ్న చూస్తున్నాం. శ్వాసక్రియలో శక్తి దేని నుంచి విడుదలవుతుంది? ఆప్షన్ ఏ పిండి పదార్థాల సమ్మేళనం, ఆప్షన్ బి కణంలో జరిగే చర్యలు, ఆప్షన్ సి గ్లూకోజ్ ఆక్సీకరణ, ఆప్షన్ డి ప్రోటీనుల సమ్మేళనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గ్లూకోజ్ ఆక్సీకరణ. 30వ ప్రశ్న చూస్తున్నాం. కిరణజన్య సంయోగ క్రియలో నిల్వ చేయబడే శక్తి దేని నుంచి లభిస్తుంది? ఆప్షన్ ఏ సూర్యకాంతి, ఆప్షన్ బి గ్లూకోజ్ ఆక్సీకరణ, ఆప్షన్ సి ప్రోటీనుల విచ్ఛిన్నం, ఆప్షన్ డి గ్లూకోజ్ విచ్ఛిన్నం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సూర్యకాంతి.
ఓకే ఫ్రెండ్స్, ఇది క్విజ్ నెంబర్ 11, క్విజ్ నెంబర్ 11కు సంబంధించిన బయలాజికల్ సైన్స్ పోటీ పరీక్షల ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి స్పెషల్ బెడ్ బ్యాంక్ వీడియో. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోదండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.